తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీకి ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రెబల్స్ వేరే కుంపటి పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు చూస్తే సుమారుగా 60 మందికి పైగా వేరే కుంపటికి పెట్టుకున్నారు. ఎంపీలు చూస్తే దాదాపుగా 20 మందికి పైగా ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్టు కొద్ది రోజుల కిందటే ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఎంపీలు ఒక్కొక్కరుగా కూడా టీఎంసీ చేజారిపోతున్నారు. చివరికి తన పార్టీ గుర్తు కూడా ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజును అయోమయమైనటువంటి పరిస్థితులు గందరగోళంలో మమతా బెనర్జీ కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభం కూడా మమతా బెనర్జీని వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరొక షాక్ ఇచ్చింది. టీఎంసీ పార్టీకి చెందినటువంటి 4 అకౌంట్లను ఫ్రీజ్ చేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించింది. ఈ 4 బ్యాంకు అకౌంట్లలో సుమారుగా 450 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా ఈడీ చెబుతోంది. ఎక్కడిది ఈ డబ్బంతా అంటే నిజానికి గడిచిన 10-15 సంవత్సరాల్లో 15 ఇయర్స్లో అనేక రకమైనటువంటి కుంభకోణాలు, అనేక రకమైనటువంటి స్కామ్లకు టీఎంసీ ప్రభుత్వం పాల్పడింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ డబ్బంతా ఎక్కడికి పోతుంది? టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్, దేశంలోనే అతిపెద్ద స్కామ్ అది. బొగ్గు స్కాము, మనీ లాండరింగ్, ఇలా 1-2 కాదు చాలా స్కామ్లు జరిగాయి. మరి ఈ 450 కోట్ల రూపాయల డబ్బు ఎక్కడదంటే ఈడీ చెబుతున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కామ్ ఇది. ఈ చిట్ ఫండ్ స్కామ్కు సంబంధించి కొంత డబ్బును ప్రజల నుంచి కలెక్ట్ చేశారు. ఎక్కువ వడ్డీల ఆశ చూపించి ప్రజల నుంచి కలెక్ట్ చేశారు. నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్, దేశవ్యాప్తంగా కూడా ఈ రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీ అనేది పెట్టడం జరిగింది. ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేయడము, అత్యధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి కలెక్ట్ చేశారు. తర్వాత బోర్డు తిప్పేసి జనానికి మొండి చేయి చూపించారు. దీనికి సంబంధించి మొత్తం ఈ 4 అకౌంట్లలో అసలు ఎంత ఉందయ్యా అంటే 332 కోట్లు సుమారుగా ఉంటే ఇది వడ్డీతో కలుపుకుని ఈ రోజున 450 కోట్లకు పెరిగినట్టుగా ఈడీ చెబుతోంది. సో ఇప్పుడు మొత్తం ఈ డబ్బునంతా కూడా ఏం చేస్తారు అంటే కనుక కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధీనంలో ఉన్నటువంటి ఈ ఫండ్స్ని ఆస్తుల పంపిణీ కమిటీ అంటే అసెట్ డిస్పోజల్ కమిటీ ఎవరెవరు ఎంతెంత జమ చేశారు వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళ అకౌంట్స్లో వేసేయడం జరుగుతోంది. సో మొత్తం మీద వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం ఈడీ కేసును కూడా మమతా బెనర్జీ అలాగే అభిషేక్ బెనర్జీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్ది రోజుల కిందట అరూప్ రోయ్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక లేఖ రాశాడు. టీఎంసీకి సంబంధించి సుమారుగా 650 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. ఆ ఫండ్ ప్రస్తుతం గ్రూపులు, రెబల్స్, ఈ తగాదాలు, కొట్లాట్లు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ నిధులు, కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేయండి అని చెప్పి ఆయన ఒక లేఖ రాశాడు. అరూప్ రాయ్ ఒక లేఖ రాశాడు హెచ్డిఎఫ్సికి. సో దాన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అదొక 650 కోట్లు, ఇదొక 450 కోట్లు. మొత్తం ఇప్పుడు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున మమతా బెనర్జీ కనిపిస్తోంది. పార్టీ కూడా తనను కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో కనిపిస్తోంది. మరి ఈ ఈడీ విచారణ ఎదుర్కొంటుందా? ఈ ఈడీ విచారణలో ఏం జరుగుతోంది? చాలా స్కాములు ఉన్నాయి కాబట్టి మమతా బెనర్జీ జైలుకు వెళ్ళక తప్పదు. అభిషేక్ బెనర్జీపై ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. మమతా బెనర్జీపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలింది వీళ్ళిద్దరే కాబట్టి జైలు ఊచల లెక్క పెట్టక తప్పదు అని చెప్పి విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది వెస్ట్ బెంగాల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.